రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శాసనసభాపక్ష భేటీ విజయవాడలో జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నారు. ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలన్న చంద్రబాబు రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారని కొనియాడారు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఎన్డీఏ నేతలు హాజరవుతున్నారన్న బాబు సమిష్టిగా ప్రజల రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ఈసారి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు మళ్ళీ నిలబెట్టుకునే బాధ్యత మనందరిపైన ఉంటుంది. అయితే రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్న ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు చూపించిన చొరవ కోసం అందరం కూడా ఒకటి క్యాంపెయిన్ చేశాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ప్రజలు గెలిచారు. రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే శాసనసభ్యులపైన మనందరిపైన ఉంది. ఈ విషయం మనం గుర్తు. ఓటర్లు ప్రవర్తించిన తీరు రాష్ట్ర చరిత్రలో నిలుస్తుందని చంద్రబాబు చెప్పారు. పదవి వచ్చిందని విర్రవీగితే ఇదే పరిస్థితి వస్తుందని, తప్పు చేసిన వారిని క్షమించే అలవాటుగా మారుతుందని, తప్పు చేసిన వారికి చట్టపరంగా శిక్ష పడాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. 14 ఏళ్లుగా సీఎంగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నానంటూ తన గత చరిత్రను మళ్లీ చెప్పుకున్న చంద్రబాబు ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకొని ముందుకెళ్తామన్నారు. ఇక ఏపీలో చాలా సమస్యలు ఉన్నాయని, రాష్ట్రం పూర్తిగా శిథిలమైందని, సంక్షోభంలో ఉందన్నారు. 3 రాజధానులంటూ ఆటలాడే పరిస్థితి ఉందని, ఇక అమరావతి రాజధానిగా ఉంటుంది, విశాఖను ఆధునిక రాజధానిగా చెప్పుకుందామంటూ చేసుకుందామన్నారు చంద్రబాబు. రాష్ట్రం పూర్తిగా శిథిలమైపోయింది. దెబ్బతినని వర్గం అంటూ లేదు. అందుకనే ఓసారి ఆశ్చర్యం కూడా వేస్తుంది. ఈ రాష్ట్రం నుంచి కూలి పనుల కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లిన వ్యక్తులు సొంత డబ్బులు పెట్టుకుని వాళ్ళ యొక్క ఫుడ్ కూడా పాకెట్స్ తయారు చేసుకొని వచ్చి ఓటేసి మళ్లీ వెళ్లారు. ఇది ఊహించని పరిణామం. ఇక్కడుండేవాడు ఓటేయడం ఒక ఎత్తైతే, పేదవాడు చిన్న చిన్న పనులు చేసుకునేవాడు కూడా వచ్చి ఓటేశారు. ఎక్కడో అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐస్ అయితే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి పనిచేశారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి మనకు ఓటేశారు. నా జీవితంలో ఎన్నోసార్లు ఎన్నికలు చూశాను, కానీ ఈసారి ఒక బాధ్యతతో ఓటర్స్ ప్రవర్తించిన తీరు
శాశ్వతంగా తెలుగు జాతి చరిత్రలో మిగిలిపోతుంది. అది ఈరోజు జరిగిన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ అహంకారంతో విర్రవీగిపోయారో ఆ అహంకారం కూలిపోయింది. ఎన్నోసార్లు మనం చెప్పాం, ఏ వ్యక్తికి పదవి వస్తే వినయం కూడా అవసరం. పదవి వచ్చిందని విర్రవీగిపోయి రేపనేది లేకుండా ఉంటుందనుకుంటే మాత్రం ఇదే జరిగే పరిస్థితి వస్తుంది. అయితే మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఇవన్నీ ఒక కేస్ స్టడీగా మీరందరూ స్టడీ చేసుకోవాలి. సీఎం పర్యటనల సందర్భంగా షాపులు బంద్ చేయడం, రోడ్లు మూసివేయడం, పరదాలు కట్టుకోవడం అవన్నీ ఇక ఉండవన్నారు చంద్రబాబు. సీఎం కూడా మామూలు మనిషిగానే వస్తానన్నారు. మిత్రుడు పవన్తో పాటు మేమంతా సామాన్య వ్యక్తులుగానే మీ వద్దకు వస్తామన్నారు. మీలో ఒకరిగా ఉంటాం, హోదా సేవ కోసమే తప్ప పెత్తనం కోసం కాదు. ఒక సిగ్నల్కి మరో సిగ్నల్కి గ్యాప్ పెట్టుకోండి. 5 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు, కానీ ప్రజలకు అసౌకర్యం కలగకూడదని స్పష్టం చేశారు చంద్రబాబు. భారతదేశం ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 దేశంగా తయారు కావాలి, అవుతుంది, దాంట్లో అనుమానం లేదు. 2047కి ప్రపంచంలో భారతదేశం మొదటి స్థానం. బాగా పనిచేసుకుంటే, లేకపోతే 2వ స్థానంలో మనం ఉంటాం.